సరే, ఎలా చూడాలి విష పలుకులు? వీకెండ్ కామెంట్స్ పేరిట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసే విష పలుకులు. బహుశా నాకు తెలిసి, నాకున్న 25 ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియన్స్ లో ఇటువంటి వ్యాఖ్యల్ని ఎప్పుడు నేను చూడలేదు. అత్యంత జుగుప్సాకరంగా, అత్యంత నీచంగా, అత్యంత దారుణంగా. ఇక పదాలైతే నాకైతే వర్ణించలేకపోతున్నాను, కానీ ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? రాధాకృష్ణ గారు ఈ రకమైనటువంటి రోతరాతలు రాయడము, చెత్త పలుకులు పలకడం అనేది ఇదేం కొత్త కాదు. గతంలో కూడా అనేక సార్లు ఈ రకమైనటువంటి పలుకులు ఎన్నో మాట్లాడారు. వారి ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకులని, మొత్తంగా పార్టీని ఒక కుట్ర కోణంలో చూపించాలి. ప్రజాక్షేత్రంలో ఏదో ఒక రకమైనటువంటి ఆరోపణలతో నిత్యం బురద జల్లుతూనే ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే రాధాకృష్ణ గారు వార్తలు రాయడము, ఆయన ఛానల్లో కథనాలు ప్రచారం చేయడము నిత్యం జరుగుతూనే ఉంది. అయితే మొన్నటి కొత్త పలుకుల ప్రోగ్రాంలో ఏదైతే వారు మాట్లాడినటువంటి మాటలు అయితే ఉన్నాయో, సభ్య సమాజం తలదించుకునేటువంటి రీతిలో ఉన్నాయి. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సొంత భార్యని చెల్లి అనుకొని మళ్ళీ ఆ చెల్లికి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసేంత నీచమైన స్థాయి అంటూ అభివర్ణించడం జరిగింది. అసలు ఈ రకమైనటువంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా? ఏదైనా ఉంటే విధానపరమైనటువంటి మాటలు కానీ, లేదా పార్టీ యొక్క ఏ రకమైనటువంటి కార్యాచరణ జరుగుతుందో దాని మీద కానీ, రాజకీయ విమర్శలు కానీ చేయాలే కానీ, ఇంతటి నీచమైనటువంటి స్థాయిలో మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. ఈ ముఖ్యంగా రాధాకృష్ణ గారు ఇది ఒక రెచ్చగొట్టేటువంటి చర్యగానే చేసి, తద్వారా ఏదో మేము దాడి చేస్తాము, ఈ దాడిని మళ్ళీ ఒక కుట్రకోణంలో చూపించి రౌడీలు, గూండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు, శ్రేణులంతా చెప్పాలని వారి ఉద్దేశం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతియుతంగా ఒక ప్లే కార్డులను చేతిలో పెట్టుకొని నిరసనని తెలియజేయడమే జరిగింది, కానీ ఎక్కడా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి లేదు. మరి గతంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా సాక్షి కార్యాలయం పైన రాళ్లు రువ్వడము, పెట్రోల్ పోసి బోర్డులను తగలబెట్టడము, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని, గేట్లను, ఆఫీసులను ధ్వంసం చేసినటువంటి ఘటనలు మనం చూసాం. కానీ ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రకమైనటువంటి దాడులు ఎవరైనా చేశారా? కేవలం నిరసన వ్యక్తం చేశాం. నిరసన వ్యక్తం చేయడం అన్నది రాజ్యాంగం పౌరుడికి కల్పించినటువంటి హక్కు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలని దెబ్బతీస్తే కూడా నిరసన వ్యక్తం చేసే హక్కు లేదంటే ఇది ఎంతవరకు సమంజసం సార్? ఇది అన్యాయం కాదా? ఈ రకంగా మా మనోభావాలని దెబ్బతీసి దానికి మేము నిరసన కూడా తెలియజేయకూడదంటే ఎలాంటి ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం? ఇది సరైనటువంటి విధానమా? పోలీసులు కూడా రాధాకృష్ణ గారి మీద ఆ ఛానల్ పైన అసలు కేసు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ రాధాకృష్ణ గారు ఇంత జరిగినా కూడా తన మాటల్ని సమర్థించుకుంటూ మళ్ళీ కథనాలు, కనీసమైన క్షమాపణ కూడా చెప్పనటువంటి పరిస్థితి ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలే సరైనటువంటి రీతిలో రాధాకృష్ణ గారికి, ఈ తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పేటువంటి రోజులు వస్తాయి. అయితే ఇక్కడ కొంతమంది అంటున్నారు, వాస్తవానికి ఇది మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలు ముందుకొచ్చి ధర్నా గాని, ఆ నిరసన ప్రదర్శన గాని చేస్తే బాగుంటుంది కదా అని కొంతమంది సూచనలు ఇస్తున్నారు. నేరుగా ఈరోజు కేవలం మహిళలనే కాదు సార్, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ కార్యకర్తల్ని, వారి కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని మొత్తం మీద ఈ రకమైనటువంటి రోత మాటలు మాట్లాడడం జరిగింది. అందుకనే నిన్నటి నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి శాంతియుత నిరసనలు చేయడము, అదే విధంగా ఆంధ్రజ్యోతి ఎవరైతే ఈయన అధినేత ఉన్నాడో రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పాలంటూ కూడా మేము అనేక నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. దేనికి కూడా రాధాకృష్ణ గారు చెల్లించడం లేదు. ఆయన జర్నలిజం ముసుగులో నీచ రాజకీయాలు చేస్తున్నాడే తప్ప అసలైనటువంటి జర్నలిజం ఎక్కడా చేయడం లేదు. జర్నలిజం పట్ల కానీ, జర్నలిస్టుల పట్ల కానీ, ప్రసార మాధ్యమాల పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎనలేని గౌరవం ఉంది. మేము ఎంతో ప్రాధాన్యత, విలువనిస్తాం. కానీ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ తద్వారా ధనార్జనే ధ్యేయంగా జర్నలిజం ముసుగులో ఇలాంటి కుట్రలు చేసే వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. రాబోయేటువంటి రోజుల్లో మరింత ఉధృతంగా కూడా ఈ యొక్క ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది.
అయితే కొన్ని మీడియా సంఘాలు నిన్న జరిగినటువంటి ఆ ప్రొటెస్ట్ ని మీడియాపై, ఆంధ్రజ్యోతి కార్యాలయంపై ఒక దాడి జరిగింది, విధ్వంసం సృష్టించారని చెప్పి మీడియా సంఘాలు కొన్ని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సార్ ఇప్పుడు నేను ఇందాకే చెప్పా, సాక్షి కార్యాలయం పైన మూకుమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి దాడి జరిగిందో ప్రజలందరూ కూడా చూశారు. అద్దాలు పగలగొట్టడము, ఆఫీసులో ఫర్నిచర్ ని ధ్వంసం చేయడము, పెట్రోల్ పోసి నిప్పంటించడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ దాడి అంటారు. నిరసన వ్యక్తం చేస్తూ శాంతియుతంగా ఈ యొక్క క్షమాపణ చెప్పాలనేటువంటి ప్లే కార్డులను, ఇది జర్నలిజమా లేదంటే ఏం చేస్తున్నావు రాధాకృష్ణ అంటూ ఆయన ప్రశ్నించడం దాడి ఎలా అవుతుంది? జర్నలిస్టు సంఘాలు కూడా ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాధాకృష్ణ గారు జర్నలిజం ముసుగులో ఏ రకమైనటువంటి చర్యలు చేస్తున్నాడన్నది వాళ్ళు నిశ్చితంగా గమనిస్తే ఖచ్చితంగా రాధాకృష్ణ గారి అసలు స్వరూపం అనేది అర్థమవుతుంది. అదే రానున్న కాలంలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా చేశారని చెప్పి మీరు చెప్తున్నారు. సో ఇది ఈ ధోరణి అయితే ఆగేలా కనిపించడం లేదు. ఏం చేయబోతున్నారు మరి? ఒకటి సార్, ముఖ్యంగా ఇది ఈ రకమైనటువంటి చర్చ ఎందుకు తీసుకొచ్చారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజధాని విషయంలో జరుగుతున్నటువంటి అవినీతి భాగోతాన్ని మొత్తం కూడా ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో వివరించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు రాజధాని ముసుగులో ఎంత అవినీతికి పాల్పడుతున్నారన్నది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. మరోవైపు రాజధానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలను వెచ్చించడము, అసలు త్వరితగతిన రాజధాని నిర్మాణం పూర్తవడము అసంభవం, దశాబ్దాలు పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. 20 నెలలుగా రాజధాని నిర్మాణం ఏమాత్రం కూడా ముందుకు కదలనప్పటికీ కూడా వేల కోట్ల రూపాయలను అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. మరి దానికి ఒక ప్రతిపాదనగా మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాలను కూడా కలుపుతూ ఒక గ్రోత్ కారిడార్ ని ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్నటువంటి వనరులను తక్కువ 2 లక్షల కోట్ల కన్నా దాంట్లో 25% ఖర్చు పెడితే వెంటనే మనకి అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం అందుబాటులోకి వస్తుంది. తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందన్నటువంటి ఈ ప్రతిపాదనకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో వెంటనే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ రకమైనటువంటి కవింపు చర్యలు చేశారు రాధాకృష్ణ గారు. కానీ భవిష్యత్తులో ఇదే గాని పునరావృతం చేస్తే మేము మరింత కఠినంగా కూడా వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.